పక్క పార్టీలకు వలస వచ్చింది. అంటే ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆప్షన్స్ 1, 2, 3 ఆప్షన్లు ఉంటాయి, కానీ కార్యకర్తలకు ఆప్షన్ ఉండదు. కార్యకర్తలకు ఒకటే ఆప్షన్, నాకు పదవి ఇచ్చాడా లేదా అన్నది. ఇప్పుడు నామినేటెడ్ పదవులు డిలే అవ్వడంలో కోయిలేషన్ సర్కార్కి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే యాస్పిరెంట్లు ఎక్కువ ఉన్నారు. నాకు తెలిసి రేపు ఈ 10 రోజులు ఈ మంచి రోజులు లేవు కాబట్టి 16వ తారీఖు నుంచి డెఫినెట్గా ఒక 20%. ఇప్పుడు మంచి రోజులు లేవు కదా, కాదు ప్రసాద్ గారు ఇప్పుడు మంచి రోజులు లేవు కదా అని ఓకే అనుకుందాం. అష్టమి నవమి ఇవాళ రేపు ఉంటాయి, తర్వాత దశమి వస్తుంది, దశమి రోజు ఇస్తారనుకుందాం. దానికి ముందు రోజు సప్తమి వచ్చింది, దానికి ముందు మరి సరే ఏదో ఉంది అని కారణాలు చెప్పుకోవడానికి ఉన్నాయి, రైట్, నిజమే. మరి విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని అయితే అనౌన్స్ చేయాలి కదా. ఇవాళ అష్టమి రేపు నవమి, అష్టమి నవమి ఆపితే నామినేషన్ గడువు ఆగదు కదా. సో దానికి ఏం చెప్పుకుందాం, అది కూడా ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు ప్రకటించి వైసీపీ చాలా అడ్వాన్స్ అయింది. అక్కడ ఓట్లు క్రాస్ అవ్వడాలు ఈ స్థానిక సంస్థల ఇది బొత్స సత్యనారాయణ గారు ఏదో అంటున్నారు కాదే, ఇది అనైతికము, అభ్యర్థిని పెట్టడం అనైతికం, పెట్టనేకూడదు అని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎన్ని చూడలేదు మనం, అది కాదు. కానీ క్యాండిడేట్ విషయంలో ఎందుకు లేట్ అయింది అనేది కూడా ఆలోచించే విషయమే కదా. మీరు ఒకటి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆయన ఉమ్మడి సర్కారులోకి వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు పెట్టుకున్నాడు. నిజంగా ఆయన 2014లో అవసరం లేకపోయినా 23 మంది ఎమ్మెల్యేలు చేర్చుకుని ఆయన ఏ రకమైన ఇబ్బంది పడ్డాడో, ఇవాళ గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రేపు రెడీగా ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరూ పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళకి తలుపులు తెరిచి అవసరం లేకపోయినా జాయిన్ చేసుకుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికార మార్పిడి జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో కానీ ఆ ఇబ్బంది ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అప్రతితంగా విజయం సాధించిన అంతకుముందు 2-3 సంవత్సరాలుగా స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకత్వమే ఉంది. ఇవాళ మనం ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం, అది కూడా చాలా తక్కువ పీరియడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆయన డిఫెషన్ తీసుకొచ్చి లేదంటే వాళ్ళందరినీ కొనుక్కుని ఒక పెట్టుబడి పెట్టి గెలిపించుకునే వాడికి ఉండే టైం ఎంత? వాడి మిగిలిన కాలానికే వాడు ఎమ్మెల్సీ కాగలుగుతాడు, కానీ పూర్తి స్థాయి ఎమ్మెల్సీ కాలేడు. ఇది వ్యాపారపరమైన రాజకీయం కాదు. రాజకీయం కోసం వ్యాపారం, వ్యాపారం కోసం రాజకీయం, ఆ రెండింటికి మధ్య తేడా చెరిపేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అవే విధానాలను అనుసరించి మళ్ళీ హార్స్ ట్రేడింగ్ అని చెప్పి అందరినీ కొనుక్కుని అత్యవసరంగా సత్యబాబును ఓడిస్తాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వం కూడా మనం ఎంతవరకు గెలవగలము. దాదాపు 800 సీట్లలో 220 తెలుగుదేశం ప్రతినిధులు ఉన్నారు. మిగతా 500 సీట్లు 500 మంది సభ్యులు కూడా వైసీపీ వాళ్ళే. ఇవాళ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోయినా, పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీకి పెద్దగా వచ్చే నష్టం లేదు. పోటీ చేసినా గెలవకుండా ఎందుకుంటారు? గెలిచే ఇది ఉంటేనే పోటీ చేస్తారు. ఈ రోజుల్లో అటు ఓట్లు ఇటు ఓట్లు అటు పోవడం అనేది ఎమ్మెల్యేలే మారిపోయి ఓట్లు వేస్తే చూడలేదా మనం? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు కొనిపడేలా ఓవర్ రైట్ ఆయన ఎవరిని ఎమ్మెల్సీని చేసుకోవడం కోసం. అదే అప్పుడు బొత్స సత్యనారాయణ గారే పీసీసీ ప్రెసిడెంట్ నాకు గుర్తున్నంత వరకు. కాబట్టి అదేం పెద్ద అసాధ్యము, చేయకూడదు, అనైతికత ఇలాంటి ఇవి మాటలు రాజకీయాల్లో కామన్, రైట్. శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఇంకొక అంశానికి వస్తే సోషల్ మీడియా అండి, పర్టికులర్గా